బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ మేయర్ నీతూ భర్త శేఖర్ పై దాడి చేశాడు ఓ ఆటో డ్రైవర్. తన ఆటోలోని రాడ్తే శేఖర్ తలపై కొట్టాడు. దీంతో రక్తం కారుతూ అతను అక్కడే పడిపోయాడు. తన 100 గజాల ఫ్లాట్ను కబ్జా చేసి ఇబ్బంది పెట్టడంతో శేఖర్ పై దాడి చేసినట్లు నిందితుడు చెప్తున్నాడు. ఎన్నిసార్లు ప్రాధేయపడినా వినలేదని, అందుకే కుట్టానంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. మేయర్ భర్త శేఖర్ను కొట్టిన వీడియోను తన వాట్సాప్లో స్టేటస్గా కూడా పెట్టుకున్నాడు. తన భార్య మేయర్ కావడంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని శేఖర్ చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నిగా ఉంటున్నాడు. थोड़ी देर पहले एक शेखर बोल के है, निजामाबाद का मेहर कहते उन्हें मेरी ज़मीन कब्जा कर दिया। मैं बहुत मन्नतें किया, इतने मन्नतें करा उसके साथ से, इतना गुजारिश किया, आप उनके पेट में मुंडी तक डाला कि ये मुझे मेरी ज़मीन मत छीनो, मेरी ज़मीन मुझे दे दो। वो ज़मीन पे वो गोपाल बोलते से उन लोगों का कब्जा है। वो गोपाल की गैंग को इन्हें पूरा मेंटेनेंस करता, पूरा वो पूरा कब्जा उन लोगों का, उन लोग आके कब्जा करते इन्हें वहाँ बैठ के रहता। तो मुझे एक जना बोला था कि शेखर अन्ना के पास जाओ, तो शेखर अन्ना के पास मैं जब गया था तो ये गोपाल जो मेरी जमीन कब्जा कर रहे लोग सब वहां बैठ के थे, सब मेरा तमाशा कर रहे थे, मुझे 2 लाख रुपए मांगने की डिमांड कर रहे थे, 2 लाख रुपए दो बोल रहे थे। तो मैं ऑटो चला तो मैं उतने पैसे नहीं दे सकता। मुझे कांग्रेस के पीरियड में वो जमीन मिली, अल्लाह के वास्ते मुझे कांग्रेस वाले सपोर्ट करो। और शेखर को मैं जान से मार दिया, पता नहीं उन्हें जिंदा रहता है नहीं रहता नहीं मालूम, यानी तो मेरे को उन्हें मार देता था, क्योंकि वो जमीन पे जाने से मेरे को कई बार धमकियां दिया उन्हें कि मत जाओ जमीन पे, वरना आपको जान से मार देता हूँ। प्लीज कांग्रेस वाले से गुजारिश कर रहा हूँ मैं कि कांग्रेस वालों से, मैं 10 साल 15 साल से मैं कांग्रेस में हूँ, कांग्रेस की हर रैली में गया, कांग्रेस का परचम ऊपर किया, मैंने कांग्रेस के पीरियड में हमको जमीन मिली, घर मिला, सब मिला, मगर वो जमीन आज टीआरएस वाले छीन रहे थे मुझे 3 साल से टॉर्चर कर रहे, जान से मारते बोल रहे। ప్లీజ్ అల్లాహ్ కే వాస్తే मुझे కాంగ్రెస్ వాళ్ళే సపోర్ట్ కరో। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి నిజామాబాద్ మేయర్ భర్త భూమి కబ్జాకి పాల్పడుతుందంటే కూడా ఒక ఆటో డ్రైవర్ అయితే తనని కొట్టడం జరిగింది. అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నగరంలోని మేయర్ నీతు కిరణ్ భర్త చంద్రశేఖర్ పై ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. నాగారం 80 క్వార్టర్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో ఉన్న రాడ్ తో దాడికి పాల్పడ్డాడు నిందితుడు. బీఆర్ఎస్ నేత శేఖర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేవలం 100 గజాల ఫ్లాట్ వివాదంలో ఈ దాడికి పాల్పడినట్టుగా వీడియోలో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా అవుతున్న నేపథ్యంలో తన భూమిని శేఖర్ అనే వ్యక్తి మేయర్ భర్త కబ్జా చేసి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని చాలా రోజులుగా ప్రాయపడుతున్నప్పుడు కూడా నా భూమిని వదలడం లేదంటూ కూడా ఎవరైతే నిందితుడు ఎవరైతున్నారో ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియోని విడుదల చేశాడు. తన భూమి శేఖర్ కబ్జా చేశారని చెప్పి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని వీడియో విడుదల చేయడం జరిగింది. పైగా దాడి చేసిన అనంతరం తన ఏదైతే నిందితుడు ఎవరైతున్నారో తన ఫోన్ లో స్టేటస్ కూడా పెట్టుకున్నాడు. అదైతే దాడి చేసిన వీడియోని వేరే వ్యక్తులతో తీయించినట్టుగా తెలుస్తుంది. దాడి చేసిన వీడియోతో పాటు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోని విడుదల చేశాడు. గతంలో చాలా రోజులుగా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాడు. తన 100 గజాల భూమిని కబ్జా చేశాడు. గతంలో కాంగ్రెస్ హయాంలో మాకు భూమి వచ్చింది, ఆ భూమిని ఇప్పుడు కబ్జా చేస్తున్నాడు. ఇప్పటికే చాలా రోజులుగా ప్రాధాయపడ్డాను, రిక్వెస్ట్ చేశాను తన భూమిని కబ్జా చేయొద్దని, తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో గురి చేయొద్దని కూడా రిక్వెస్ట్ చేశాను, అయినా వినడం లేదని చెప్పి ఈ నేపథ్యంతో అంటే తీవ్ర ఇబ్బందులు గురైన నేపథ్యంలో మనస్తత్వం చెంది ఈ రోజు దాడి చేయడం జరిగింది. ఆయన దాడి చేసిన తర్వాత బతుకుంటాడో లేదో కూడా తెలియదు, కానీ నాకు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే వీడియోలో విడుదల చేయండి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.